ధరణి ఇకపై భూభారతిగా మారింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో భూభారతి బిల్లు ప్రవేశపెట్టారు. భూములను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ధరణి పోర్టల్ వల్ల లక్షలాది సమస్యలు వచ్చాయని, రెవెన్యూ అధికారుల దగ్గర పరిష్కారం అవ్వాల్సినవి కూడా కోర్టులకు చేరాయని గుర్తు చేశారు. భూ యజమానికి తెలియకుండానే భూములు తారుమారయ్యాయని, పేదలు తమ ఆవేదన చెప్పుకోవడానికి కూడా మార్గం లేకుండా పోయిందని తెలిపారు. లోపభూయిష్టమైన ఆర్ఓఆర్ చట్టం 2020ను కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్తగా భూభారతి చట్టాన్ని తెచ్చామని స్పష్టం చేశారు మంత్రి. కాంగ్రెస్ అంటేనే ప్రజలకు భద్రత, భరోసా అని కీలక వ్యాఖ్యలు చేశారు. వేలాది పుస్తకాలు చదివిన మేధావి 2020 ఆర్ఓఆర్ చట్టం ద్వారా తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో 3 ఏళ్లలోనే లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి. ఉన్న నాలుకకి మందేస్తే కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ధరణి పరిస్థితి తయారైంది. రెవెన్యూ అధికారుల స్థాయిలో పరిష్కారం కావలసిన అనేక సమస్యలు కోర్టుల దాకా వెళ్లవలసి వచ్చింది. 4 గోడల మధ్య కూర్చొని వారికి అనుకూలంగా ఉండేలా ధరణిని అప్పటి పాలకులు బలవంతంగా ప్రజల నెత్తిన రుద్దిన మాట వాస్తవమా కాదా? అటు పక్కన ఉన్న నా సహచర సభ్యులు కూడా ఆ విషయం తెలుసు. భూ యజమానికి తెలియకుండానే చేతులు దాటిపోయేలా చేసింది. కాళ్ల కింద నేల కదిలిపోయినా పేదలు వారి ఆవేదన చెప్పుకోవటానికి మార్గమంటూ ఏమీ లేకుండా పోయింది. అందుకే మా నాయకుడు, ఈనాడు పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఎన్నికల సమయంలో ధరణి అరేబియా మహాసముద్రంలో వేస్తామని హామీ ఇచ్చాం. మా హామీని తెలంగాణ ప్రజలు పూర్తిగా విశ్వసించి అధికారాన్ని అప్పగించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఈ రోజు అసెంబ్లీలో తెలంగాణలో సామాన్యుల భూ హక్కుల పరిరక్షణ ధ్యేయంగా 2024 ఆర్ఓఆర్ భూభారతి చట్టాన్ని రూపొందించామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ రోజు మంత్రి భూభారతి బిల్లును అసెంబ్లీలో విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. ఇటువంటి అద్భుత చట్టాన్ని ప్రవేశపెట్టే అవకాశం తనకు లభించినందుకు మర్చిపోలేని విషయం అని కూడా ఆయన అన్నారు. 1971 నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్ఓఆర్ చట్టం 49 ఏళ్ల పాటు ఉపయోగపడిందని, ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత కూడా 7 ఏళ్ల పాటు కూడా ఉపయుక్తమైందని కూడా ఆయన తెలిపారు. అయితే కాలంకు గత ప్రభుత్వం కుదించింది. ఇప్పుడు దాన్ని 11 కాలమ్స్ గా చేస్తున్నాము. గత ప్రభుత్వం కొన్ని వివరాలను బహిర్గతం కాకుండా బంధించింది. ఇప్పుడు భూభారతి ఎవరైనా ఎక్కడి నుంచైనా చూసుకునేలా డిస్ప్లే చేస్తున్నాము. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతానికి గురి కాకుండా ఎవరైనా భూభారతి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవచ్చు. అలాగే ఆ భూముల్ని పరిరక్షించేలా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నామంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. భూభారతిలో దరఖాస్తు చేసుకున్న భూములున్న ఆసాములకు వారి మొబైల్ నెంబర్లకే అప్డేట్స్ వెళ్లే సౌకర్యాన్ని కల్పిస్తున్నాము. గతంలో ధరణి కారణంగా అన్యాక్రాంతమైన భూముల వివరాలను భూభారతి ద్వారా బట్టబయలు చేస్తాము. 2014 ముందు సబ్ రిజిస్టార్ ఆఫీసుల దగ్గర ఉన్న ప్రభుత్వ భూముల జాబితాలో రెవెన్యూ, ఎండోమెంట్, వక్ఫ్, భూదాన్, ఫారెస్ట్ తదితర భూముల వివరాలను ధరణిలోని డేటాతో పోల్చి చూసి అన్యాక్రాంతమైన భూముల వివరాలను బహిర్గతం చేస్తామంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించిన వారు ఎంత పెద్దవారైనా వదిలేది లేదు. ఆ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామంటూ కూడా మంత్రి పేర్కొన్నారు. 3 నెలలలోనే ఈ రూల్స్ ఫ్రేమ్ చేశామని కూడా
మంత్రి ప్రస్తావించారు అసెంబ్లీ వేదికగా. గత ప్రభుత్వం ధరణి తెచ్చిన తర్వాత 3 ఏళ్లు దాటినా రూల్స్ ఫ్రేమ్ చేయకపోవడంతో తప్పులు జరిగాయి. ఆ తప్పుల్ని ప్రజలపై బలవంతంగా గత ప్రభుత్వం రుద్దింది. ఇప్పుడు అలా జరగకుండా 3 నెలల్లోనే రూల్స్ ఫ్రేమ్ చేశాము. గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు రూల్స్ ఫ్రేమ్ అయిన తర్వాత గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు పెట్టి అధికారులతో పాటు నేను సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి పరిష్కారాన్ని యుద్ధ ప్రాతిపదికన కనుక్కుంటామంటూ కూడా మంత్రి ప్రస్తావించారు. త్వరలోనే ఒకే చట్టం గత ప్రభుత్వం మాటలతో మభ్యపెట్టింది, కానీ ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని చట్టాలను కలిపి ఒకే చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇద్దరు వ్యక్తులు 2026 చీకటి చట్టాన్ని ప్రజలపై రుద్దారు. పూర్తి అవినీతితో నిండిపోయిన ఈ చట్టం 3 ఏళ్లకే 100 ఏళ్ల నిండిపోయేలా ప్రజలే మార్గనిర్దేశం చేశారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరికీ ఆమోద్యంగా తీసుకొస్తున్న భూభారతి చట్టం కనీసం 100 ఏళ్లు వర్ధిల్లుతుంది అంటూ కూడా ఈ ప్రభుత్వం నమ్ముతుంది అంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ భూభారతి చట్టాల గురించి బిల్లులోని ప్రధాన అంశాలు గత ప్రభుత్వం 2020లోని తప్పులను అధ్యయనం చేసి భూభారతి ద్వారా సరిదిద్దడము, అలాగే ఏలో పార్టీ బిలో ఉన్న 18 లక్షల ఎకరాలకు పరిష్కారానికి మార్గంగా కూడా పనిచేయడం, అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని అవాది గ్రామకంఠం సమస్యలకు పరిష్కారము, అలాగే ఈ భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా ఎంజాయ్మెంట్ సర్వే ద్వారా శాశ్వత పరిష్కారము, అలాగే రిజిస్ట్రేషన్ దస్తావేజుల ద్వారా వచ్చే మ్యూటేషన్ జరిగేటప్పుడు ఏవైనా తప్పులు జరిగితే అప్పీల్ చేసుకునే వ్యవస్థ అథారిటీని ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ధరణిలో పొదమేరకు ఏదైనా పనికొచ్చేదంటే రిజిస్ట్రేషన్ వెంటనే మ్యూటేషన్ జరిగే వెసులుబాటే, కానీ దురదృష్టవశాత్తు తప్పులకు పరిష్కారం చూపే వ్యవస్థ లేదు అంటూ కూడా మంత్రి పేర్కొన్నారు. ఇంకా వారసత్వం విషయానికి వస్తే వంశపారంపర భూములు సేల్ డీడ్ తో పాటు సేల్ డీడ్ వారసత్వ కాక కోర్టు ద్వారా వచ్చే ORC 38E తదితర మొత్తం 14 రకాల భూమి హక్కులపై మ్యూటేషన్ పవర్స్ ను ఆర్టీఓకు కట్టబెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాము. అలాగే సాదా బైనామా 2020 నవంబర్ 10 వరకు ఆన్లైన్ లో వచ్చిన సుమారు 9,24,000 దరఖాస్తులకు కూడా పరిష్కారం విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది అని కూడా పేర్కొన్నారు. అలాగే భూదార్ దేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్ నెంబర్ ఎలా ఉంటుందో మన రాష్ట్రంలో భూములకు భూదార్ నెంబర్ ఉంటుంది అని కూడా మంత్రి తెలిపారు. అలాగే జమాబందీ గ్రామ రెవెన్యూ రికార్డులు 2014 ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ జమాబందీ ఎలా ఉండేదో ఇకపైన అదే విధంగా కొనసాగిస్తామని కూడా మంత్రి తెలిపారు. త్వరలోనే ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమిస్తాము. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించింది అంటూ కూడా ఆయన గత ప్రభుత్వం పైన ఆరోపించారు. అలాగే ల్యాండ్ ట్రిబ్యునల్స్, భూ వివాదాలు, గ్రీవెన్స్ అప్పీళ్ల కోసము ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటుకు అవసరాన్ని ప్రాంతాన్ని బట్టి సంఖ్యపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కూడా చెప్పారు. అలాగే CCLA ద్వారా రివిజన్ ప్రభుత్వ ఆస్తుల్ని రికార్డుల్ని ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తారుమారు చేస్తే CCLA ద్వారా రివిజన్ చేసుకునే ఆప్షన్ ను ఈ చట్టంలో పొందపరుస్తున్నాము. అలాగే ప్రభుత్వ అధికారులపై కూడా చర్యలు ఉంటాయని కూడా ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వ ఆస్తుల్ని ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసే అధికారులపై చర్యలు తీసుకుని శిక్షించే అధికారాన్ని ఈ చట్టం ద్వారా తీసుకొస్తున్నాము. అలాగే అనుభవదారుడు కాలం 2014 ముందు పాస్బుక్లు కలిగి ఉండి అనుభవదారుడిగా పొజిషన్ లో ఉన్నవారు ధరణి తర్వాత రోడ్డున పడ్డారు. గత ప్రభుత్వం ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించింది అంటూ కూడా మంత్రి ప్రస్తావించారు. రేయనా శ్రీచరణ్, అంటే ధరణి పోర్టల్ వల్ల చాలా సమస్యలు వచ్చాయి. పోర్టల్లో ఆల్రెడీ ప్రభుత్వం కూడా చెప్తుంది లక్షలాది సమస్యలు వచ్చాయి. నిజంగా అవన్నీ వాళ్ళు సాల్వ్ చేస్తారా? ఇప్పుడు వచ్చే భూభారతి ఏదైతే కొత్త బిల్లు ఉందో దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నట్లు చెప్తోంది? గత ప్రభుత్వంలో అయితే ఇప్పుడు కొత్తగా 6 మాడ్యూళ్లను తీసుకురాబోతున్నారు. ఆనాడు ధరణిలో 33 మాడ్యూల్ ఆప్షన్స్ ఉండేవి. ఇప్పుడు దాన్ని మేము 6 మాడ్యూల్ గా కుదిస్తున్నాం అంటూ కూడా మంత్రి పేర్కొన్నారు. 11 కాలంలో గతంలో మాన్యువల్ గా పహానీలో 32 కాలంలు ఉండేవి. వాటిని ధరణిలో ఒకే కాలంకు గత ప్రభుత్వం కుదించింది. ఇప్పుడు దాన్ని 11 కాలమ్స్ గా చేస్తున్నామంటూ కూడా మంత్రి ప్రకటించారు. గత ప్రభుత్వం కొన్ని వివరాలను బహిర్గతం కాకుండా లాకర్ లో బంధించింది. ఇప్పుడు భూభారతితో ఎవరైనా ఎక్కడి నుంచైనా చూసుకునే విధేలా డిస్ప్లే చేస్తున్నామంటూ కూడా మంత్రి ప్రస్తావించారు. అలాగే గతంలో ధరణి కారణంగా అన్యాకరణమైన భూ వివరాలని కూడా భారతి ద్వారా పట్టబయలు చేస్తామంటూ కూడా మంత్రి ప్రకటించారు. త్వరలోనే ఒకే చట్టము అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. రేయనా
ఎస్, అయితే ఎప్పటి నుంచి ఇది అఫీషియల్ గా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది? డెఫినెట్ గా 3 నెలల టైం తీసుకుని దీనిపైన కూడా పూర్తి స్థాయిలో ఫ్రేమ్ చేస్తాము గైడ్ లైన్స్ అనేవి కూడా మంత్రి అసెంబ్లీ వేదికగా కూడా ప్రకటించారు. సో 3 months లోపల ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ధరణి పోర్టల్ సమస్యల గురించి ప్రభుత్వం ఏర్పాటున్న తొలిలో ప్రత్యేకంగా ఒక కమిటీ కూడా రూపొందించిన విషయం తెలిసిందే. సో ఈనాడు దాదాపు దీర్ఘంగా 8-9 నెలల పాటు కూడా కమిటీ మొత్తం పూర్తి స్థాయిలో కూడా సమస్యలు ఎక్కడున్నాయి ఏంటి అనేది పూర్తి స్థాయిలో సర్వే చేసి ప్రస్తుతం ఈ భూభారతి అనే చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. మొత్తం ఓవరాల్ గా 18 రాష్ట్రాల్లోని ఆర్ఓఆర్లను అధ్యయనం చేసి ఉత్తమ విధానాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని భూభారతిలో పొందపరిచామని కూడా మంత్రి తెలిపారు. ధరణి కారణంగా ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఉదాహరణ కూడా చూపించారు. కేసముద్రం మండలం నారాయణపూర్లో కే రవి అని ఎంపీటీసీ సభ్యులు భూ సమస్యల వలన బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలందరి దృష్టికి తీసుకెళ్లారని, 7 ఏళ్ల తరబడి కాలేదు అని, అంతేగాక సర్వే నెంబర్లతో సహా కూడా మంత్రి ప్రస్తావించారు. 149, 150, 154, 156, 168 తదితరులోని 1398 ఎకరాల భూమి తరతరాలుగా అక్కడ గిరిజనుల సాగుబడిలో ఉన్నాయని కూడా మంత్రి తెలిపారు. ధరణి 2026 చట్టం వచ్చాక వారి హక్కులకు భంగం వాటిల్లేలా సదరు భూములు అటవీ భూములు తేల్చి చెప్పారని, దీంతో గిరిజనులు తీవ్ర మనోవేదనకి గురయ్యారని కూడా మంత్రి వివరించారు. గత ప్రభుత్వ హయాంలో 4 నెలల పాటు రిజిస్ట్రేషన్లు ఆపేశారని, దీంతో భూములు అమ్ముకొని కుటుంబంలో పెళ్లిళ్ళు చదువుల కోసము ఖర్చు చేద్దామని సామాన్య రైతులకు తీవ్ర అసౌకర్యం కలిగిందంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు. రహానా. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.